ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. అత్యంత పరమ పవిత్రమైన పుణ్యమాసము శ్రావణ మాసము ప్రారంభమైనది. ఈ శ్రావణ మాసము అంటేనే ఆ జగన్మాత లక్ష్మీ అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో శుక్రవారం రోజున ప్రధానంగా ప్రతినిత్యము కూడా ఆ అమ్మయందు మనసు లగ్నం చేసి జీవనాన్ని గడుపుతూ ఉంటారో ఆ జగన్మాత వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారందరికీ కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్ ఆ జగన్మాతే చెప్పడం జరిగినది. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే నా యొక్క ఆరాధన చేస్తారో భక్తి శ్రద్ధలతో ఆ ఇంట నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటాను అని చెప్పడం జరిగినది. కాబట్టి అటువంటి శ్రావణ మాసం చాలా విశేషమైన పుణ్యమాసము. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో మనం చేసేటువంటి పూజ కానీ, వ్రతము కానీ, దానము కానీ, జపము కానీ అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అనగా మనం చేసే ఆచరణ విధానము, మనం చేసే భక్తి, మన శ్రద్ధ అనుసరించి మనకి విశేషమైన పుణ్యం అనేది లభిస్తుంది. అంత విశేషమైనది ఈ యొక్క శ్రావణ మాసము. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులు అనగా వివాహమైన స్త్రీలు ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆ జగన్మాత వారిని ప్రధానంగా అనుగ్రహిస్తుంది. అంత ప్రాధాన్యత ఉన్నది ఈ శ్రావణ మాసానికి. కాబట్టి ఈ శ్రావణ మాసం ఏ విధంగా ఆచరించాలి అంటే కనుక ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆరాధనకి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అనగా ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా మన ఇంటిని శుభ్రం చేసుకోవడము, మన పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసుకోవడము, మనం పూజ చేసేటువంటి దైవ మందిరాన్ని అనగా దేవుడు మందిరాన్ని లేదా దేవుడి గదిని చక్కగా శుభ్రం చేసుకోవడము, మన యొక్క పాత వస్తువులు ఏదైనా ఉంటే కనుక అవి దూరంగా ఇంటికి ఉంచడము, ఇవి ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా ఈ యొక్క ప్రారంభమైన రోజుల్లో చేయాలి. తరువాత ఈ శ్రావణ మాసంలో పూర్తి శాకాహారాన్ని భుజించడానికి ప్రతి ఒక్కరు కూడా అవశ్యంగా చేసి తీరాలి. ఎందుకండి అంటే కనుక ఈ శాకాహారంతో మనం భోజనం ఎప్పుడు చేస్తామో భగవంతుడికి చేరువ అవుతాం. గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే సరిపోదు, భగవంతుడికి చేరువయ్యేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. అందుకే కార్తీక మాసంలో కూడా ఉల్లి వెల్లు తినద్దు అని చెప్పి శాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడింది. ఎందుకంటే అంటే కనుక మనం అంతా పూజ చేస్తాం, శుభ్రంగా కుండ నిండా నీళ్లు పోయడానికి ఎక్కడి నుంచో చెరువు నుంచి తీసుకొచ్చి అందులో పోస్తాం. దాని కింద రంధ్రం ఉంటే ఆ నీళ్లు ఎంతసేపు నిలబడతాయి? మనం చేసిన పుణ్యం కూడా అంతే. మనం పూజ చేస్తే సరిపోదు, పూజ చేసిన తరువాత మన ఆచరణ విధానం ఏ విధంగా ఉంది. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో పెద్దవారిని బాగా గౌరవించాలి. అనగా ఇంట్లో ఉండే అత్తగారు మామగారు చక్కగా అత్తగారిని మామగారిని భక్తి శ్రద్ధలతో గౌరవించాలి. ఈ శ్రావణ మాసం అనే కాదు, ఎప్పుడూ కూడా గౌరవించడం ద్వారా మనకి జీవితం చాలా బాగుంటుంది. తర్వాత అంతటి స్థానం భర్తకు ఉంది. కాబట్టి భర్త ఏది చెబితే అది వింటూ చక్కగా భర్తకి అనుగుణంగా ఉండాలి. అనగా భర్త గారికి ఎక్కువ గౌరవాన్ని ఇవ్వాలి. చక్కగా ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా ఆ లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉంటుందో భర్త గారిని మనం ఆ విధంగా ఆరాధన చేయాలి. తద్వారా ఆ జగన్మాత అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చేయడం ద్వారా ఆ జగన్మాత లక్ష్మీదేవి మనకి చాలా త్వరగా ప్రసన్నం అవుతుంది. ఎందుకండి అంటే కనుక ఆ జగన్మాత ఎప్పుడూ కూడా ఆ శ్రీ మహావిష్ణుమూర్తి వక్షస్థలంలో ఉంటుంది, ఆయన యొక్క పాదాల దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలంటే కనుక ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, విష్ణుమూర్తి ఆరాధన కానీ భక్తి శ్రద్ధలతో ఎవరు ఎక్కడ చేస్తూ ఉంటారో ఆ ఇంట లక్ష్మి ఎప్పుడూ కూడా కొలువై ఉంటుంది. మరి శ్రావణ మాసం ఇంకేం చేయాలంటే కనుక ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో శుచి శుభ్రతతో ఎక్కువ ఉండాలి. అనగా ఎప్పుడో ఆలస్యంగా మరీ 9-10 గంటల దాకా మంచాల మీద పడుకోకుండా సాధ్యమైనంత వరకు ఏదో అనారోగ్య సమస్యలు ఉంటేను ఏదో తప్పని పరిస్థితుల్లో తప్పితే కనుక ప్రాతకాల సమయంలో లేవాలి. అనగా చక్కగా సూర్యోదయం అయ్యే సమయానికి ఆడవారు ప్రధానంగా లేచి తీరాలి. చక్కగా లేచి తరువాత శుచి శుభ్రతతో మన ఇంట్లో ప్రతినిత్యం కూడా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేసుకోవడము, కుంకుమార్చన షోడశోపచారములు అనగా చక్కగా అమ్మవారికి కావలసినటువంటి ఉపచారాలన్నీ కూడా సమర్పించి
చక్కగా కుంకుమ అర్చన చేసుకోవడము, వీలుంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం ప్రతినిత్యం కూడా, లేదా చక్కగా అమ్మవారికి మనకి నచ్చిన ఏదో ఒక నామంతో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అని 108 సార్లు చక్కగా అమ్మవారి కొద్దిగా సమయాన్ని కేటాయించి భక్తిగా ఈ యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క వంట పనుల్లోకి ఇతర మన యొక్క ఇంట్లో చేసుకునే కార్యక్రమాల్లోకి ప్రారంభం చేయాలి, అనగా మొదలు పెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసాన్ని ఆచరించడం ద్వారా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో చద్ది వంటలు అనగా నిన్నటివి మొన్నటివి తినడం అనేది చేయకూడదు. అంతేకాకుండా అవి భద్రపరుచుకుని ఇంట్లో వాళ్ళంతా కూడా తినడం అన్నది లక్ష్మీదేవికి అస్సలే ఇష్టం ఉండదు ఈ విధంగా చేయడం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా స్త్రీలు జుట్టుని విరబోసుకు తిరగటం ఒకటి, జుట్టుని కత్తిరించుకోవడం ఒకటి, ఇది అవశ్యంగా చేయకూడదు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. అనగా ఈ జుట్టుని ఎవరైతే కత్తిరించుకుంటూ ఉంటారో శ్రావణ మాసం అనే కాదు ఎప్పుడైనా సరే ఆ జగన్మాత అనుగ్రహాన్ని కోల్పోతాము. ఇంకా చెప్పాలంటే మన శాస్త్రంలో కఠినంగా చెప్పబడింది, జుట్టు ఎవరు విరబోసుకుంటూ ఉంటారో, జుట్టు ఎవరు కత్తిరించుకుంటూ ఉంటారో భర్త వల్ల వారికి సుఖం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అనగా భర్త పేరుకుంటాడు ఇంట్లో, వాడు ఎప్పుడు కూడా మనం ప్రేమగా చూడడు, తిన్నావా అని అడగడు, బాగున్నావా అని అడగడు, అనారోగ్యం వస్తే పట్టించుకోడు. మన ఇంట్లో ఏదో ఒక గేదెని కట్టేసి లేదా ఒక కుక్కని కట్టేసి మన ఇంట్లో వదిలేస్తే దానికి ఏదో సమయానికి తిందో లేదో కూడా పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో అటువంటి యొక్క ప్రవర్తన భర్తకు వస్తుంటే గుర్తుపెట్టుకోండి. ఇంత వివరంగా నేను చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఇటువంటి పనులు చేయడం వల్ల చాలామంది అనుకుంటాం ఎందుకు ఏం జరుగుతుంది, ఏమీ కాదు, అంతా మూఢనమ్మకం అనుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే మన ఆచారం వ్యవహారాలు ఎంత భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటామో అప్పుడే మన ఇంట్లో శుభాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఏదీ కాదు అని అన్నీ చేసేస్తుంటే మనకి జరిగేవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేన్ని కూడా తక్కువగా అంచనా వేసి మన శాస్త్రం చెప్పింది ప్రధానంగా ఆచరించి తీరాలి. కాబట్టి ఏదో చెప్తారులేండి అంటే కనుక భవిష్యత్తులో వచ్చే కష్టాలు కూడా ఏదో అలా వస్తాయిలేండి అనుకుని మనం కష్టాలతో ముందుకి నడిచే పరిస్థితి అనేది మనకి వస్తుంది. కాబట్టి అవశ్యంగా ఈ శ్రావణ మాసం ఈ విధంగా ఆచరించాలి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా గెయ్యాలిగా ఉండకూడదు ఆడవాళ్ళు. చాలామంది చూడండి మాట్లాడితే నోట్లోంచి అపస్వరాలు, అపశబ్దాలు, అనవసరమైన మాటలు, కొన్ని మాటలు మనం మాట్లాడలేని మాటలు కూడా ఈ ఆడవారి నోట్లోంచి కొంతమంది దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి సాక్షాత్ అమ్మవారు చెప్పిన మాటలు, ఇది నేను సొంతంగా చెప్పిన మాటలు కాదు. కావాలంటే ఈ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత కథ ముందుగా చదవండి, ఒక వారం రోజులు ముందు చదివితే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆచరిస్తే ఈ శ్రావణ మాసం మనకు శుభాలు జరుగుతాయని అందులో అన్ని వివరంగా ఉంటుంది. గెయ్యాలిగా కాగా మేతముగా ప్రేమగా భాషిస్తూ ఉంటుంది ఎవరు, చారుమతీదేవి. కాబట్టి సాక్షాత్ ఆ జగన్మాత కల్లో ప్రత్యక్షమైన కారణం కూడా అదే, ఆవిడ చక్కని ప్రవర్తనతో ఉంది. ఇందాక చెప్పినవన్నీ కూడా ఆవిడ చేసింది. ప్రధానంగా గెయ్యాలిగా కాకుండా చక్కని మాట తీరుతో ఉండాలి. మాట్లాడితే మనం అమృతం పోసినట్టు ఉండాలి. మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టే పని ఏం లేదుగా, డబ్బులు ఇవ్వాలంటే కొద్దిగా బాధ కలుగుతుంది. ఒక 100 రూపాయలు ఇవ్వండి అయ్యో అని చెప్పి జేబు మీద చేయి వేసుకోవాలి. మాట్లాడడానికి దారిద్ర్యం ఏంటి అంటారు మన ధర్మం ప్రకారం. కాబట్టి మాట్లాడడానికి దారిద్ర్యం అవసరం లేదు. ఎవరైనా మాట్లాడకపోయినా మనం నవ్వుతూ బాగున్నారంటే సరిపోతుంది. కాబట్టి ఆ తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది, అరే మనం మాట్లాడలేకపోయాం ఆయన బాగా మాట్లాడారు అనిపిస్తుంది. కాబట్టి చక్కగా మనం ఎవరితో అయినా సౌమ్యంగా మాట్లాడాలి. అటువంటి చోట లక్ష్మి ఉంటుంది. అందుకే గెయ్యాలిగా ఉండే ఇళ్లలో చూడండి ఎప్పుడు కూడా ఏవో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి వస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటే పోతుంటాయి. డబ్బు ఉంటే శాశ్వతం కాదుగా. డబ్బుతో పాటుకి మనకి శరీరానికి సుఖం ఉండాలి, మనసుకు సుఖం ఉండాలి, శాంతి ఉండాలి, చక్కగా నిద్రపోయేటువంటి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి గయ్యాలిగా కాకుండా మితముగా ప్రేమగా చక్కని మాటలతో ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రధానంగా శ్రావణ మాసం అనే కదా ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా తరచు మనం పాటించే నియమాలు. ఆ విధంగా ఎవరు పాటిస్తూ ఉంటారో ఆ ఇంటి లక్ష్మి ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది. భర్తకి ప్రధానంగా చక్కని గౌరవం ఇవ్వాలి, భార్య ఆ విధంగా భర్త కూడా గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా చక్కగా పిల్లల్ని సౌమ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క ఇబ్బందులు అనగా ఏడుపులు పెడబొబ్బులు లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడము, వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు లేకుండా ఈ శ్రావణ మాసంలో మనం చూసుకోవడం ద్వారా ఆ జగన్మాతకి పిల్లలు ఎక్కడ నవ్వుతూ ఉంటారో అక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు పాలల్లో ఉంటుంది, పువ్వుల్లో ఉంటుంది, చక్కని లక్ష్మీప్రదమైన పసుపు కుంకుమలో లక్ష్మి ఉంటుంది. అవన్నీ కూడా ఎప్పుడు కూడా మంగళప్రదమైన వస్తువులు. అందుకే వాటిని కాలితో తినడం కానీ, ఏదో మూల గిరటేసేయడం కానీ, లేదా మనకు నచ్చిన చోట పారేయడం కానీ ఇటువంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. ఏమేంటండి అనగా అందుకే పాలు వీలుంటే వాడుకోవాలి, అంతేగాని వంపేయడం అని చేయకూడదు. చక్కగా దానం ఇస్తే మళ్ళీ మంచిది, తప్పు కాదు. పూలు కూడా దానం ఇస్తే మంచిదే. పసుపు కూడా మంగళ శుక్రవారం మినహాయించి మిగిలిన రోజులు చక్కగా అందరికీ దానం వచ్చి ఇవి కూడా చాలా మంచిది. మంగళ సౌభాగ్యం మనకు పెరుగుతుంది.
అది గుర్తుపెట్టుకుని అది ఆచరించండి. అదేవిధంగా కొంతమంది ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేస్తారు. అది కూడా చాలా శుభప్రదము. చక్కగా ముత్తైదువులకి ఈ యొక్క మంగళగౌరి వ్రతం చేసిన తర్వాత ఈ శ్రావణ శుక్రవారం వ్రతం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో చక్కగా తాంబూలం, ముత్తైదు అంటే తెలుసుగా, చక్కగా వివాహమైన స్త్రీలకి ఇక తాంబూలం ఇచ్చుకోవడం ద్వారా మనకి మాంగళ్య సౌభాగ్యం బాగా ఉంటుంది. మనకి ఈ మాంగళ్య సౌభాగ్యంలో ఏదైనా దోషాలు అనగా భర్తకి ఏదైనా ఇబ్బందులు కానీ లేదా ఏదైనా కొన్ని గండాలు కానీ ఉంటే కనుక ప్రధానంగా ఈ తాంబూలం ముత్తైదువులకి ఇచ్చుకోవడం ద్వారా అటువంటివి తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా ఈ వరలక్ష్మి వ్రతము 16వ తారీఖున శుక్రవారం రావడం జరిగినది. ఆ రోజు చక్కగా ప్రాతకాల సమయంలో లేవటము, అమ్మవారి యొక్క ఆరాధన ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ఏ విధంగా చెప్పబడిందో అందరికీ తెలిసిందే. కలసం వీలుంటే పెట్టుకోవచ్చు, అనగా కొంతమంది కలసం సంప్రదాయం లేదని చెప్పి అనేక ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ప్రధానంగా మన మనసులో ఏదైనా కోరికలు ఉంటే కనుక కలసాన్ని పెట్టుకోవడం అత్యంత శుభప్రదం. పూర్వం అంటే ఆచారం ఎందుకు లేదు అంటే కనుక అది పెట్టుకున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలగడం కానీ లేదా ఆర్థికంగా లేదా అనారోగ్యాలు రావడం కానీ అలా జరిగితే, లేదా ఇంట్లో ఏమైనా అనుకోకుండా సంఘటన ప్రమాదం జరిగితే కొంతమందికి ఇది మంచిది కాదేమో అని చెప్పేసి ఈ వాడుకలోకి వచ్చేసిన తప్ప కలసం ఎప్పుడు కూడా దోషాన్ని ఏమవుతుంది. మనం చేసే మంచి పనులు ఎప్పుడూ కూడా శుభాన్ని ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా నిజం చెప్పాలంటే నేను డైరెక్ట్గా చెప్పాలంటే ఎవరినైనా తిడితే కష్టం వస్తుంది, ఎవరినైనా కొడితే కష్టం వస్తుంది, ఎవరినైనా నింద వేస్తే కష్టం వస్తుంది, ఎవరినైనా మనం మానసికంగా కానీ శారీరకంగా బాధ పెడితే కష్టం వస్తుంది. ఇందువల్ల కష్టం వస్తుంది తప్ప మనం చేసే పుణ్య కార్యక్రమాల వల్ల ఎప్పుడూ కష్టం రాదు. అది మన భ్రమ మాత్రమే, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి కలసం పెట్టుకుంటే నష్టమేమీ రాదు. కానీ చాలామందికి ఆచారం లేదని కొంతమంది ఏవో ఆచారాలు చెప్తున్నారు. కలసం పెట్టుకుంటే సాక్షాత్ లక్ష్మీదేవి అందులో కొలువై ఉంటుంది. నిజం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, కలసం పెట్టుకుంటే మన పటంలో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు, మనం పెట్టుకున్న కలసంలో ఉంటుంది. అందుకే అందులో ఆవాహన చేస్తారు లక్ష్మీదేవిని. అంతేకాకుండా ప్రత్యేకంగా శ్లోకం ఉంటుంది, గంగే చిమినేచే గోదావరి సరస్వతి ఈ కలసంలో ఆవాహన అవ్వు తల్లి అని చెప్పి ప్రత్యేకంగా బ్రాహ్మణ మంత్రం కూడా చదువుతారు. కాబట్టి ఆ కలసానికి అంత ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంటే మీరు వద్దంటే ఏ విధంగా ఉంటుందో కలసాన్ని వద్దన్నా కూడా అంతే, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఈ ఆచారాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఇంకా కుదరని పక్షంలో అంటే మీ సంప్రదాయాన్ని అనుసరించి మీరు చెయ్యండి. తద్వారా ఆ జగన్మాత లక్ష్మీ అనుగ్రహం మనకు లభించాలంటే ఈ విధంగా ఆచరించండి. అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు ఉంటాయి. నవకాయ పిండి వంట చెప్పి వరలక్ష్మి వ్రతంలో చెప్పబడింది. మరి నవకాయ పిండి వంటలు ఆ రోజు ప్రధానంగా చేసుకోవడం ద్వారా చక్కగా జగన్మాత అనుగ్రహం లభిస్తుంది. మాకు అంత లేదండి, పరిస్థితి ఆర్థికంగా లేదంటే కనుక ప్రస్తుతానికి అందరికీ ధనం ఉంటుంది, లేదనే మాట మనం అనుకోకూడదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఉంది అంటే ఉంటుంది, లేదు అంటే లేదు. మనం ఎప్పుడో ఏదైనా సరే ఉంది అనుకోవాలి. ఏమిటి ఐశ్వర్యం కానీ, సంపదలు కానీ, భోగభాగ్యాలు కానీ, ఆరోగ్యం కానీ. లేదు అని అనుకోవాలి, దేన్ని అనారోగ్యం లేదు అనుకోవాలి, ఉన్నా సరే లేదు అనుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మనం అనుకున్న మాటకి తరసు అనుకుంటే నిజంగానే అనారోగ్యం వస్తుంది. కాబట్టి అటువంటివి లేవనుకో ఉందనుకోకూడదు, అటువంటివి లేవనుకోవాలి. అంతేకాకుండా చక్కని ఐశ్వర్యం ఉంది అనుకోవాలి, కారు లేకపోయినా సరే వస్తుంది అనుకోవాలి. ఈ విధంగా అనుకుంటేనే ఎప్పుడు కూడా మన తరచు అనే మాటలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకే ఇది కూడా ఏదైనా సరే మాట్లాడితే మంచి అభిప్రాయంతో మాట్లాడాలి, పాజిటివ్ దృక్పథంతో మాట్లాడాలి. ఏదైనా సరే బాగుంటాము అనుకోవాలి. మా కష్టాలండి, అనారోగ్యాలండి, బాధలండి, ఆర్థిక ఇబ్బందులండి, మాకు ఏది కలిసి రాదండి అంటే ఏది కలిసి రాదు జీవితాంతం, ఎన్ని ఇబ్బందులు పడడమే. కాబట్టి అవన్నీ కూడా విడిచిపెట్టేసి చక్కటి ఆ లక్ష్మీ అనుగ్రహం గురించి ఈ విధంగా ఆచరించండి. అదేవిధంగా ఆ శ్రావణ శుక్రవారం రోజున చక్కగా అమ్మవారికి ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ నవకాయ పిండి వంటల మాట పక్కన పెడితే చక్కగా ఆవు పాలుతో ఉండిన క్షీరాన్నాన్ని అమ్మవారిని నివేదన చేయడం చాలా చాలా శుభప్రదము. ఆ జగన్మాత అనుగ్రహం మనకి లభిస్తుంది. ఆ జగన్మాత అనేక విధాల వరాలని మనకి ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇందాక చెప్పినట్టుగా చక్కగా ఆ రోజు ఏదో మనకు సొంతంగా టేబుల్ గార్లు పెట్టుకుని ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం కంటే ఒక బ్రాహ్మణ్ణి కాకేసి చేసుకోండి. ఒక బ్రాహ్మణుడు దొరకపోతే కనుక చక్కగా ఏదో ఒక సమయంలో కాకేసి ఇంటికి కనీసం చక్కగా తాంబూలం ఇచ్చుకోండి. ఎందుకంటే కనుక ఈ కలియుగంలో కొన్ని సేవలు అవశ్యంగా చేయాలి. అవి ఏ సేవలు అంటే కనుక గోసేవ, బ్రాహ్మణ సేవ, గుడి సేవ, తల్లిదండ్రుల సేవ, భర్త సేవ, వీటిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మాకు సమయం లేదండి, మాకు డబ్బులు లేవండి, ఇవి విడిచిపెడితే మనకి ఏదీ రాదనమాట, గుర్తుపెట్టుకుని జీవితంలో. అందుకే వీళ్ళకి అవశ్యంగా గౌరవం ఇచ్చి తీరాలి. ఈ 5కి కూడా నేను చెప్పిన వాటికి చాలా సూక్ష్మంగా చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, అవన్నీ పక్కన పెడితే ఇవి అవశ్యంగా చేసుకు తీరాలి. మగవాడైతే తండ్రి సేవ, తల్లి సేవ చేసుకోవాలి. ఆడవారైతే భర్త సేవ చేసుకోవాలి, అవశ్యంగా చేసుకు తీరాలి. ఇలా ఎవరు చేసుకుంటారో ఆ ఇంట లక్ష్మీ ఇప్పుడు కూడా కొలువై ఉంటుంది. ఇందాక చెప్పిన కూడా చాలా చాలా విశేషమైనది. అందుకే మనకి భాగవతంలో చెప్పబడుతుంది, కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే నేను దేవుని కదా అని చెప్పి అక్కడ కూర్చోడైన గోవులు ఎక్కడ ఉంటాయో ఆ గోసేవ చేసుకుంటాడు కృష్ణుడు. కృష్ణుడైన భగవత్ స్వరూపుడు.
బ్రాహ్మణులను గౌరవిస్తారట. బ్రాహ్మణులింటికి వెళ్ళి వారి యొక్క పాదాన్ని కడిగి ఆ యొక్క పాదాల నీటిని చెబుతూ ఉంటారు భాగవతంలో. చక్కగా ఆ పాదాల నీటిని శిరస్సు మీద జల్లుకుంటారట ఆ కృష్ణ పరమాత్ముడు. ఆయనే భగవంతుడు అయినా సరే భగవంతుడు అయ్యి ఉండి బ్రాహ్మణులు కాళ్ళు కడిగి ఆయన యొక్క పాదాలు అనగా రుక్మిణీదేవి సత్యభామ నీళ్లు పోస్తుంటే ఆ పాదాలను కడిగి చక్కగా శిరస్సును జల్లుకుంటారట. అంత భగవద్భక్తితో ఉంటారు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి గోసేవ, బ్రాహ్మణ సేవ, భర్త సేవ, తల్లిదండ్రుల సేవ, గురుసేవ ఎందుకంటే కనుక గురువు లేకపోతే మనకి ఏదీ తెలియదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నానంటే ఏదో ఒక గురువు స్థానంలో ఉండి మీకు చెబుతున్నాను. అంటే నేను గురువుని నేను అంటలేదు, కానీ ఒక మంచి స్థానంలో ఉండి నేను చెబుతున్నాను. కాబట్టి అవి మీకు అర్థమయ్యే ఆచరణ చేస్తే కనుక జీవితంలో మార్పులు మీరే తెచ్చుకుంటారు. తద్వారా బోల్డంత ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను అన్నీ కూడా పొందుతారు. ప్రధానంగా ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఈ విధంగా ప్రధానంగా ఆచరించండి. చక్కగా ఇంకా శ్రద్ధ ఉంటే ఆ రోజు చక్కగా పేరెంట్ అని పిలుచుకుని సాయంత్రం మీకు నచ్చినంత మందికి జాకెట్ గుడ్డ, తాంబూలము, దక్షిణ, పావు చెక్క, తమలపాకులు ఇవన్నీ కూడా పెట్టి వారికి ఇవ్వడం చాలా మంచిది. శ్రావణ మంగళవారం అయితే కనుక చక్కగా శనగలు దానం చేయడం ఇంకా మంచిది. అది ఆచరించండి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఈ శ్రావణ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో చక్కగా గోసేవ చేసుకోవడం, అనగా గోవు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడము, గోవుకి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా ఆ గోవుకి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా ఉంటే చక్కగా ఆ దాణా కానీ లేదా కనీసం ఒక అరటిపండు, కొన్ని చోట్ల అరటిపండు పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే అనగా ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ అరటిపళ్ళు పెడితే గోవుకు అనారోగ్యం వస్తుంది. కాబట్టి అది ఇటువంటివి కాకుండా చక్కని పచ్చిక ఏదైనా ఉంటే పచ్చగడ్డి వంటివి పెట్టడం ఇంకా మంచిది. అది ఆచరించండి. ఎందుకంటే అనగా గోవు అంటేనే సాక్షాత్తు భగవత్ స్వరూపం, అనగా నడిచే దైవం ఏదైనా ఉందండి అంటే కనుక గోవు ఈ కలియుగంలో గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకే గోవులు కొట్టడం కానీ, గోవులు మనం తినేసేది ఏముండదు, వచ్చి మన కంగారు ఎంత అంత మన ఇంట్లో ఏమీ ఉండదు. అది తినేసిందంటే దానికి రుణం అనమాట. మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తినేసి వెళ్ళిపోయింది, ఏం బాధపడద్దు. లక్ష్మీదేవి తిందన్నమాట, ఇంకేం బాధపడక్కర్లా. కాబట్టి అందుకే గోవుల్ని మనం భక్తి శ్రద్ధలతో ఆరాధన ఎప్పుడు చేస్తామో ఆ చక్కగా ఆ జగన్మాత అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇందాక చెప్పినగా కృష్ణ పరమాత్మనే గోసేవ చేసుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళం, ఏదో మామూలు జనం మనది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మరి ఈ శ్రావణ మాసంలో మాకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఏదైనా ఆటంకం వచ్చింది, కొంతమందికి ఆడవాళ్ళకు కొన్ని ఆటంకాలు వస్తాయి, లేదా ఏదైనా మైలు వంటి వచ్చినా సరే ఆచరించకూడదు అనుకుంటే కనుక అవశ్యంగా ఈ శ్రావణ శుక్రవారం రోజునే ఆరాధన చేయలేకపోతే ఆ జగన్మాత ఏం వద్దని చెప్పలే, ఇంక మానేని మొత్తానికి చక్కగా ఇంట్లో కూర్చోండి, టీవీ చూడండి, మిగిలిన శుక్రవారాలంతా లేదా చక్కగా కబుర్లు చెప్పుకోండి ఏం చెప్పలా. ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు. వచ్చే శుక్రవారం ఆచరించడానికి వీలు లేదు, ముందు శుక్రవారం చేసుకోండి. లేదా కనుక ఈ శుక్రవారం మనకు ఏదో ఆటంకం వస్తే ఆ తర్వాత శుక్రవారం మళ్ళీ వస్తుంది, ఆ శుక్రవారం ఆచరించండి. అవశ్యంగా ఏదో ఒక శుక్రవారం మాత్రం ఈ పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పరిపూర్ణంగా ఒక శుక్రవారం చేయండి. మిగిలిన శుక్రవారం ఇందాక చెప్పాను చూసారా, చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడము, వీలుంటే ఆవు పాలు పరవాన్నం ఒకటి చేయండి. లేదా చక్కగా మిగిలిన శుక్రవారాల్లో చక్కగా గోక్షీరం అనగా ఆవు పాలు చక్కగా కాచి చల్లార్చి బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, తేనె కానీ వేసి చక్కగా అమ్మవారికి నివేదన చేయడం ద్వారా చక్కటి లక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో చాలామంది అడిగేటువంటి సమస్య ఏమిటి, ఆర్థిక ఇబ్బందులు, బాగా బాధపడుతున్నాం, అనారోగ్యాలు, కొన్ని కష్టాలు, ఆర్థికంగా కొన్ని సమస్యలు వస్తున్నాయంటే కనుక, రుణ బాధలు తీరట్లేదంటే కనుక ప్రధానంగా నేను చెప్పే విషయం ఏమిటండి అనగా ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజున అమ్మవారు చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి చక్కగా ఆ శ్రావణ శుక్రవారం రోజున ప్రాతకాల సమయంలో లేవడము, తలారా స్నానం చేయడం ఆడవారు లేదా మగవారైనా సరే చక్కగా ఇంట్లో దేవుడి మందిరం దగ్గర ఆవునేది దీపాన్ని వెలిగించండి. ఆవునేది దీపాన్ని వెలిగించిన తర్వాత వీలుంటే అమ్మవారికి చక్కగా పరవాన్నం చేసుకోండి. అనగా ఆవు పాలుతో బియ్యం పరవాన్నాన్నే పరవాన్నం అంటారు, అది చెయ్యండి బెల్లం వేసి. చక్కగా తర్వాత అమ్మవారికి ముందుగా షోడశోపచారములు లేదా పంచోపచారము అనగా దీపము, ధూపము, నైవేద్యము, పుష్పము, హారతి, ఇవన్నీ కూడా పంచోపచారములు. ఇవి చెయ్యండి, అవశ్యంగా చేస్తే వాళ్ళు ప్రతినిత్యం చేయాలి వాస్తవానికి. కాబట్టి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చక్కగా అమ్మవారికి యొక్క షోడశోపచార పూజ చేసుకుని చక్కగా అమ్మవారికి ఇష్టమైన తామర పుష్పాలు కానీ, ఎర్రటి పుష్పాలు కానీ, లేదా పచ్చ రంగులో ఉండే పుష్పాలు కానీ చక్కగా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి చక్కగా ధూపం ఇచ్చి దీపం సమర్పించి తర్వాత నైవేద్యంగా చక్కగా ఆవు పాలు తీసిన పరవాన్నం కానీ లేదా చక్కగా ఈ యొక్క ఆవు పాలను కానీ క్షీరము అనగా చక్కగా నివేదన చేయడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు ఏముంటాయో అవి తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున అవశ్యంగా చక్కగా ఇందాక చెప్పినట్టుగా శాకాహార భోజనం చేయడం చాలా చాలా మంచిది. అదే చెయ్యాలి కూడా. వాస్తవానికి చాలామంది తెలియక కొన్ని రుచులకి అలవాటు పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అవి సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టడము,
చక్కగా ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో శాకాహార భోజనం ఒక పూట చేయడం, సాయంత్రం సాత్విక ఆహారం అనగా చక్కగా తేలికగా అరిగేటువంటి ఆహారం టిఫిన్ వంటివి మాత్రమే చేయడం అత్యంత శుభప్రదము. ఈ విధంగా ఈ శ్రావణ మాసాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ, లేదా కొన్ని ఆర్థికంగా వచ్చేటువంటి సమస్యలు కానీ ఉంటాయి, అవి తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఈ విధంగా శుక్రవారం రోజున ఆచరించండి. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో చక్కగా ఈ శుక్రవారం పూజ చేసుకున్న తర్వాత మీ పరిసరాల్లో ఉండేటువంటి అమ్మవారి ఆలయం, లక్ష్మీదేవి ఆలయం అత్యంత శుభప్రదము. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి. ఈ రోజులో ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదము. కాబట్టి ఈ విధంగా ఆచరించడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహానికి మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ జగన్మాత అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసం పూజంతా అయిన తర్వాత చక్కగా భర్త యొక్క ఆశీర్వాదం అవశ్యంగా తీసుకోవాలి. ఎందుకండి అంటే కనుక మన ధర్మం ప్రకారం పతియే ప్రత్యక్ష దైవము అనగా మనం భర్తని కాదని భర్తని చండనాడి అనగా భర్త మాటకి విలువ ఇవ్వకుండా మనం ఏది చేసినా పరిపూర్ణమైన ఫలితాన్ని ఎప్పటికీ పొందలేము. ఎందుకంటే అనగా లక్ష్మీదేవి చెబుతున్నది, ఆవిడే అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేది, అందరికీ సంపదలు ఇచ్చేది, భోగభాగ్యాలు ఇచ్చేది. ఆవిడ కూడా విష్ణుమూర్తి దగ్గర ప్రసన్నం గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి భర్త అంటేనే మనకి ప్రత్యక్ష దైవం. కాబట్టి ఆయన్ని కాదని మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా పూర్తి ఫలితాన్ని ఎప్పటికీ పొందలేం. దానికి అమ్మవారే ఉదాహరణగా మనకు చెబుతున్నది. కాబట్టి జగన్మాత కూడా సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణుమూర్తే అన్నీ అనుకుంటుంది. కాబట్టి మనం కూడా ఆ విధంగానే చక్కగా అన్నీ సర్వం ఆ భర్తే అనుకుని చెప్పి ఆయన యొక్క పాదాలకు నమస్కారం చేయాలి. మనం తరచు చెబుతూ ఉంటాను, భర్త గారు ఒకవేళ అటు ఇటుగా మంచిగా ప్రవర్తన లేకపోయినా సరే ఆ యొక్క జగన్మాత అనుగ్రహం ఉంటే కనుక అన్నీ కూడా శుభాలు మనకు జరుగుతాయి. తొందరలో మనకు అన్నీ కూడా లాభాలు అనేవి జరుగుతాయి. కాబట్టి అవశ్యంగా చక్కగా భర్త యొక్క పాదాలకి ఆ రోజు నమస్కారం చేయడం ద్వారా, భర్త ఆశీర్వాదం పొందడం ద్వారా మనకి ఆ జగన్మాత అనుగ్రహం కూడా పరోక్షంగా మనకి లభిస్తుంది. సాక్షాత్ భర్త అంటేనే శ్రీ మహావిష్ణుమూర్తి స్వరూపం. అందుకే మనకి వివాహంలో చెబుతారు, విష్ణుమూర్తిగా నారాయణ స్వరూపంగా నిన్ను భావించి అమ్మవారి భావంగా అమ్మవారిగా అనగా లక్ష్మీదేవిగా మిమ్మల్ని భావించి అనగా ఆడవారిని భావించి ఇద్దరికి కూడా పాణిగ్రహం చేస్తున్నామని చెప్పి ఈ కన్యాదానంలో చెప్పబడుతుంది. కాబట్టి అంత ప్రాధాన్యత ఉన్నది భర్త గారికి. కాబట్టి భర్త గారు కూడా చక్కగా భార్య యొక్క కోరికలను అనుసరించి అనుగుణంగా చక్కగా నడుచుకుంటే కనుక ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పుడు కూడా శాశ్వతంగా ధనం ఉంటుంది. ఎందుకంటే అనగా తరచు చెబుతూ ఉంటారు, మనకు వచ్చే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మగవారందరికీ కూడా చెప్పేది భార్య వలన మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకే చాలామంది చూడండి, పెళ్ళి అవనంత వరకు కూడా ఏమీ లేకుండా గోచిగుడ్డ పెట్టుకు తిరిగేవాడు పెళ్ళి అయిన తర్వాత చక్కటి ఐశ్వర్యాన్ని పొందుతాడు. కార్లు కొనుక్కుంటాడు, బంగ్లాలు కొనుక్కుంటాడు, వ్యవసాయ పొలాలు కొనుక్కుంటారు, చక్కటి ధనం సంపాదిస్తారు, ఉద్యోగాల్లో వ్యాపారంలో చక్కని ధనం సంపాదిస్తారు. ఇవన్నీ కూడా ఆ యొక్క భార్య వలన వస్తుంది. అనగా భార్య అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి భర్త కూడా భార్యని గౌరవించాలి, ఆవిడికి కావలసిన వస్తువులు కొనాలి. అదేవిధంగా ఆవిడని చక్కగా 4 ప్రాంతాలకి తిప్పి ఆవిడకి నచ్చిన విధంగా మనం కూడా నడుచుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు నడుచుకుంటామో మీరు మీ ఇంట్లో ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని భర్త మనం భార్య లెక్కలేదని ఆవిడ ఇంట్లో కూర్చోబెట్టి ఆవిడని రోజు బాధ పెట్టినా మనకి ఎప్పుడు కూడా శుభం అనేది ఉండదు, మనం ఏం చేసినా కలిసి రాదు. కాబట్టి ఇదే ఆచరించిన భర్తలు కూడా తద్వారా ఆ జగన్మాత చెప్పిన మాటలు ఇవి ప్రత్యక్షంగా. కాబట్టి ఆ జగన్మాత మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉండాలంటే ఈ శ్రావణ మాసం అనే కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రతినిత్యం కూడా ఈ నడవడిక మనం అలవర్చుకుంటే కనుక ఆ జగన్మాత ఎప్పుడు కూడా మీ ఇంట్లోంచి మా ఇంట్లో చుట్టాలన్నారు వెళ్ళిపోండి అమ్మ అన్నా సరే నేను వెళ్ళను, నేను మీ ఇంట్లోనే ఉంటానంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన యొక్క నడవడికిన బట్టే మనం చేసే పూజలు ఫలితం ఉంటుంది. కాబట్టి ఎన్నో పూజలు చేసేవండి అన్న ఫలితం కనబడదు. ఎందుకంటే కనుక మన నడవడిక సక్రమంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడు వివాదాలు ఉండకూడదు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఈ శ్రావణ మాసంలో ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళకండి. ఎవరైనా మేము తిట్టారా, భగవంతుడు తిట్టించాడు అనుకోండి, అంతే. ఆ యొక్క పాపం అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఏం భయపడక్కర్లా. కాబట్టి అకారణంగా ఎవరైనా నిందిస్తే మన జోలికి ఎప్పుడూ రాదు. కానీ అకారణంగా మనం వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకుని లేదా అవతలవాడు ఏదో అనకుండానే మనమే రియాక్ట్ అయిపోయి ఇవన్నీ కూడా అనవసరంగా ఈ శ్రావణ మాసంలోనే కాదు ఇప్పుడు కూడా చేయకూడదు. దీనివల్ల లక్ష్మి ఎప్పుడు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ గుణాలు ఇది కూడా ఉంటుంది. ఈ తరచు చెబుతూ ఉంటాను. తొందరలో లక్ష్మీ గుణాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా చెబుతాను. అవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో వివాదాలకు దూరంగా ఉండండి. చక్కగా ఈ శ్రావణ మాసంలో ఇందాక చెప్పినట్టుగా
ఆ శ్రావణ శుక్రవారం రోజున ఇతర రోజులు కూడా శుచి శుభ్రతతో ఉండడము, చక్కగా ఉతికి ఆరేసిన బట్టలు కట్టుకోవడము, మురికి బట్టలు ఇంట్లో ఉండకుండా చక్కగా దూరంగా పెట్టడము, అవి ఎప్పటికప్పుడు ఉతికి ఆరేసుకోవడం, ఇవన్నీ కూడా లక్ష్మీ గుణములు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ విధంగా ఎవరు ఆచరిస్తూ ఉంటారో ఆ జగన్మాత మన ఇంట్లో ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి, సర్వశుభాలు పొందండి. అదేవిధంగా ఏదైనా మీకు సందేహం ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ యొక్క సందేహాన్ని సాధ్యమైనంత వరకు నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.